కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా యుద్ధ నౌక గద్దర్ను అవమానిస్తే తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. బీజేపీ ఆఫీస్ అడ్రస్ లో గద్దర్ పేరు ఉండేలా చేస్తామన్నారు. గద్దర్ కు ఎలా అవార్డు తెప్పించాలో తమకు తెలుసన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అయ్యాక గద్దర్ను గౌరవించుకుంటామన్నారు. గద్దర్ తెలంగాణలో పుట్టడం మన అదృష్టమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గద్దర్ జయంతి వర్ధంతిని కాంగ్రెస్ ప్రభుత్వం అనధికారికంగా నిర్వహిస్తున్న సంగతి గుర్తు చేశారు. గద్దర్ పేరు మీద ఫిల్మ్ అవార్డులు ఇస్తామని చెప్పారు. గద్దర్కి కేంద్రం పద్మ అవార్డు ఇవ్వకపోవడం దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశారు భట్టి. గద్దర్ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అందరికీ సమానత్వం రావాలన్నదే గద్దర్ నినాదమన్నారు. పాట మాట ద్వారా సమాజాన్ని సంఘటితం చేశారంటూ కొనియాడారు. ప్రగతి భవన్ దగ్గర కేసీఆర్ ను కలిసేందుకు గద్దర్ గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి. గద్దర్ కు పద్మశ్రీ ఇవ్వకపోతే పరువు పోతుందన్నారు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వి నరేందర్ రెడ్డి పేరుని ఖరారు చేసింది. వాస్తవానికి ఈ స్థానంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయించింది అధిష్టానం. ఆయన విముఖత చూపించడంతో ఇక నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. తెలంగాణ వర్సిటీలో అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు పెంపును తెలంగాణ వర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ స్వాగతించింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రొఫెసర్ల బృందం హర్షం ప్రకటించింది. అధ్యాపకుల వయసు పెంపుతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పింది. వర్సిటీలో ఖాళీలను కూడా భర్తీ చేయాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేసింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరింది. వైసీపీ అధినేత జగన్ కి రాజీనామా లేఖ పంపించారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. పార్టీ సభ్యత్వం, పదవులకు రాజీనామా చేశానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇంతకాలం తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పారు. శత్రుత్వం, అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానం ప్రారంభించారంటూ ట్వీట్ చేశారు విజయసాయి. విజయవాడలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడపలో మహానాడు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మహానాడులో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని నేతలకు సూచించారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో జరిగిన జిల్లాల పునర్విభజన లోటుపాట్లను సరిదిద్దాలని నిర్ణయించారు. మేనిఫెస్టో హామీలపై పొలిట్ బ్యూరోలో చర్చించామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పద్మ అవార్డు పొందిన బాలయ్యతో పాటు ప్రముఖులకు అభినందనలు చెప్పామన్నారు. జూన్లోగా మరో 3 పథకాలు అమలు చేస్తామన్నారు. రైతులు, మత్స్యకారులకు 20,000 సాయం అందిస్తామన్నారు. కార్యకర్తలపై పెట్టిన కేసులు మాఫీ చేయాలంటూ పొలిట్ బ్యూరోలో నిర్ణయించామన్నారు. వైసీపీ అరాచకాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో భూమి మార్కెట్ విలువలపై పునఃసమీక్షించామన్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ. జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో కమిటీల ద్వారా సమీక్షించామన్నారు. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే మార్కెట్ విలువలపై సవరణ చేపట్టామన్నారు. భూములకు కొత్త ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,997 గ్రామాలు, 9,054 వార్డుల్లో భూమి విలువను సవరించామన్నారు. సరాసరి భూముల విలువ 16% పెరిగినట్టు చెబుతున్నారు. ఏపీలో ఇవాటి నుంచి భూములకు కొత్త ధరల అమలుతో అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 14,250 భూ రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 107 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో 946, పల్నాడులో 944, విశాఖలో 658 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 7 లోపు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు మందకృష్ణ మాదిగ. లేదంటే హైదరాబాద్ లో సునామీ తప్పదంటూ హెచ్చరించారు. మాల పెత్తందారుల ఒత్తిడితోనే ఎస్సీ వర్గీకరణలో జాప్యం జరుగుతోందన్నారు. వర్గీకరణ అమలు చేయకుంటే ప్రభుత్వాన్ని కూల్చక తప్పదు అంటూ సంచలన కామెంట్ చేశారు. సూర్యాపేటలో 1,00,000 డబ్బుల సభ సన్నాహక సమావేశానికి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి భక్త రామదాసు ధ్యాన మందిరంలో రామదాసు 392వ జయంతి ఉత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. భద్రాద్రి దేవస్థానం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి రామదాసు భక్తులు హాజరవుతారు. తొలి రోజు సీతారామచంద్ర స్వామికి అభిషేకాలు, నగర సంకీర్తన ఉంటుంది. నెల్లూరులో ఇవాల్టి నుంచి సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. 3 రోజుల పాటు జరిగే సభలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 47 సంవత్సరాల తర్వాత సింహపురిలో సిపిఎం మహాసభలు జరుగుతున్నాయని చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. మహాసభలకు 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా టూర్కి రెడీ అవుతున్నారు. ఈ మధ్య ఫోన్లో మాట్లాడిన ప్రధాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు.
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి ఈ పర్యటన దోహదం చేసే అవకాశం ఉంది. ఈ నెల 12 నుంచి 14 మధ్య మోదీ అమెరికాలో పర్యటించే వీలుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆమె బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఉంటుందని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. మహిళలు, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సే టార్గెట్ గా ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం వాడివేడిగా సాగింది. పారిశుద్ధ్యంపై వైసీపీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. డ్రైనేజీల్లో చెత్తా చెదారం పేరుకుని దోమలు పెరిగాయన్నారు. జనం రోగాల బారిన పడ్డా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ పాలనలో పారిశుద్ధ్య కార్మికులు పొట్టగొడుతున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ తార్నాకాలో దొంగలు పడ్డారు. స్ట్రీట్ నెంబర్ 3లో తాళం వేసి ఉన్న జాబ్ కన్సల్టెన్సీ ఆఫీస్ కు కన్నం వేశారు. లోపలికి వెళ్లగానే కనిపించిన ఇత్తడి గణపతి విగ్రహంతో పాటు 20,000 నగదు, ల్యాప్టాప్ ఎత్తుకెళ్లారు. తెల్లారి ఆఫీస్కు వచ్చిన యజమాని చోరీ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ ఫుటేజ్ల ద్వారా దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. దొంగతనానికి 3 వచ్చినట్టు తేల్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మైనారిటీ కాలేజ్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. అన్నం తిన్న 5 విద్యార్థినులు అస్వస్థత పాలయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా వెంకటరెడ్డిపాలెంలో చోరీ జరిగింది. ఓ మద్యం దుకాణంలో దూరి 3 లక్షల రూపాయల నగదు ఎత్తుకు వెళ్లారు దొంగలు. సీసీ కెమెరా కంటపడకుండా తలకు కవర్ కప్పుకొని చోరీ చేసినట్టు వీడియోలో కనిపించింది. బాధితుల ఫిర్యాదుతో దొంగల కోసం వెతుకుతున్నారు పోలీసులు. సికింద్రాబాద్ వారాసిగూడ బౌద్ధనగర్లో దారుణం వెలుగు చూసింది. వారం క్రితం లలిత అనే మహిళ అనారోగ్యంతో చనిపోయింది. అంత్యక్రియలకు డబ్బు లేక శవాన్ని వారం రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు ఆమె 2 కూతుళ్లు. చివరికి ఏం చేయాలో అర్థం కాక వారు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పొగాకు చెక్కలు తగలబడ్డాయి. స్థానికుల సమాచారంతో చిలకలూరిపేట నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే చెలరేగిన మంటలకు 5 లక్షల విలువైన పొగాకు కాలి బూడిదవ్వడంతో బాధిత రైతు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు హైదరాబాద్కు చెందిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్. ఒంటిపై 5 కిలోల బంగారు ఆభరణాలతో నడిచొచ్చిన నగల షాపును చూసి భక్తులు అవాక్కయ్యారు. ఆయనతో సెల్ఫీల కోసం కొందరు ఉత్సాహం చూపించారు. దేవుడి దయతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్టు చెప్తున్నాడు విజయ్. నంద్యాల జిల్లా ఆలేబాద్ దగ్గర 180 లీటర్ల నాటు సారా పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. తనిఖీల్లో భాగంగా 2 బైక్లపై తరలించిన సారాను సీజ్ చేశారు. 2 అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో 374 మంది గిరిజనులకు భూ హక్కు పట్టాలు పంపిణీ చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు గొట్టిపాటి. 40 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. పట్టణాలకు పోటీగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు మంత్రి గొట్టిపాటి. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి తీరుతామన్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉపయోగించి సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల్లో ఉన్నది నిందితుడు మహమ్మద్ షరీఫులని ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నిర్ధారించారు. మరో 4 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఢిల్లీలో కేజ్రీవాల్కి గట్టి షాక్ తగిలింది. అత్యంత కీలకమైన సమయంలో 7 ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెట్టారు. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కి లేఖలు పంపించారు వారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు కుంభమేళాలో 31 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు యూపీ అధికారులు ప్రకటించారు.
దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు రాష్ట్రపతి ముర్ము. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. త్వరలోనే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాజ్యాంగం ముందు నాటి చట్టాలను సమీక్షిస్తూ ప్రస్తుత కాలానికి తగ్గట్టు చట్టాలు మారుస్తామన్నారు రాష్ట్రపతి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు రాష్ట్రపతి ముర్ము. పోలవరం నిర్మాణానికి 12,000 కోట్లు కేటాయించాలన్నారు. భారత్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా మారుస్తామన్నారు. ఇండియా ఏఐ మిషన్ని ప్రారంభించామన్నారు. దేశంలో 1,50,000కు పైగా స్టార్టప్లున్నాయని, ఇన్నోవేషన్ ఇండెక్స్లో దేశ ర్యాంకింగ్ మెరుగుపడిందని అన్నారు. 13 భారతీయ భాషల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని, మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన కామెంట్స్ తో రాజకీయం వేడెక్కింది. ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయారన్నారు సోనియా గాంధీ. ఈ కామెంట్స్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా వైఖరి గిరిజనులకు వ్యతిరేకంగా ఉందన్నారు బీజేపీ చీఫ్ నడ్డా. కాంగ్రెస్ పేద వ్యతిరేక, ధనిక అనుకూల విధానం మరోసారి బహిర్గతమైందన్నారు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగ విషయంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ రాచరిక కుటుంబం రాష్ట్రపతిని అవమానించిందని, ఓ ఆదివాసీ బిడ్డ ప్రసంగం వీరికి బోరింగ్గా అనిపిస్తుందని మోదీ విమర్శించారు. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి కార్యాలయం తప్పుబట్టింది. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్ తెలిపింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఫిబ్రవరి 3, 4న లోక్సభలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 4న లోక్సభలో ప్రధాని మోదీ సమాధానమిస్తారు. ఫిబ్రవరి 6 నుంచి బడ్జెట్పై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 11న నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు. ఇక కుంభమేళా అంశంపై చర్చ కోరుతూ రూల్ 193 కింద సమాజ్వాదీ పార్టీ నోటీసు ఇవ్వగా ఈ ప్రతిపాదనకు విపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై పూర్తి స్థాయి చర్చ జరగాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు చర్చకు సహకరిస్తాయని ఆశిస్తున్నానన్నారు. పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కరుణ ఎప్పుడూ ఉండాలన్నారు. ఇన్నోవేషన్, ఇంక్లూషన్, ఇన్వెస్ట్మెంట్ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు మోదీ. ఈ సెషన్లో చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నామన్నారు. బడ్జెట్లో యువతకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2025-26లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8%గా ఆర్థిక సర్వే అంచనా వేసింది. అయితే 10 ఏళ్ల పాటు 8% జీడీపీ వృద్ధి రేటు ఉన్నప్పుడే 2047 కల్లా వికసిత భారత్ సాధ్యమని ఆర్థిక సర్వే సూచించింది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ను అడిగి నిర్ణయం చెబుతామన్నారు ముకుల్ రోహిత్గి. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వికీ కౌశల్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ ఛావా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఖాళీ గాయాన్ని కూడా లెక్క చేయకుండా ప్రెస్ మీట్స్లో పాల్గొంటున్నారు రష్మిక మందన్న. తన నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్. థగ్ లైఫ్ తర్వాత విక్రమ్ 2ను పట్టాలెక్కిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్ కొత్త కథను సిద్ధం చేసినట్టుగా వెల్లడించారు. దీంతో విక్రమ్ 2 ఇప్పట్లో ఉండదు అన్న విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు కమల్. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రైల్వేస్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగి కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి విఫలమైన స్టార్ బ్యాటర్ల జాబితాలో ఇప్పుడు కోహ్లీ కూడా చేరిపోయినట్లయింది. ఇంతకుముందు రౌండ్ మ్యాచ్ల్లో రిషబ్ పంత్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కూడా పరుగులు చేయలేకపోయారు. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ కు దూసుకువెళ్లింది టీమిండియా. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 15 ఓవర్లలో పూర్తి చేసింది. కమలిని 56, త్రిష 35 పరుగులతో రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 113 పరుగులు చేసింది. రేపు జరిగే ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. సొంత గడ్డపై ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల T20 సిరీస్ని భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్ చేజిక్కించుకుంది. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన పోరులో టీమిండియా 15 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది.
భారత్ నిర్దేశించిన 182 పరుగుల ఛేదంలో ఇంగ్లాండ్ లక్ష్యానికి చేరువగా వచ్చినప్పటికీ 19.4 ఓవర్లలో 166కే పరిమితమైంది. తన కెరీర్లో తొలి టీ20 ఆడిన హర్షిత్ రాణా 3 వికెట్లు తీయగా స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన బౌలింగ్తో భారత్ని గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పటికీ హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్లు రాణించారు.